ప్రకాశం, హోటల్ని క్లోజ్ చేసి నోటీస్ అంటించవయ్యా. సార్, ఇదేమన్యాయం సార్. మా జీవితం ఈ హోటల్ పైన ఆధారపడింది. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ఈ హోటల్ జరగందే మాకు పూట గడవదు. నోటీసులు అంటించి మా పొట్ట మీద కొట్టకండి సార్. నోటీసులు చూసి ఇక్కడ ఎవ్వరూ తినడానికి రారు. దయచేసి అర్థం చేసుకోండి సార్. సార్ ప్రకాశం, అందరూ కనిపించేలాగా ఇంకో 2 నోటీసులు ఆ పక్కన కూడా అంటించవయ్యా. మా పిండిలో ఎటువంటి కల్తీ లేదయ్యా, కావాలంటే ఇప్పుడే టెస్ట్ చేసుకో. మేము శాంపుల్స్ హైదరాబాద్కు పంపాలి, వాళ్ళు టెస్ట్ చేసి మాకు రిపోర్ట్లు పంపాలి. అంతేకాదు, ల్యాబులు సండే క్లోజ్డ్. అవును, ఇది హెల్త్ ఇన్స్పెక్టర్ దబ్బా. మొత్తం అన్ని వైపులు అంటించేశాడు నోటీసులు, రంగురంగుల నోటీసులు. పక్కనే ఉన్న బడ్డీ కొట్టు బాబ్జీ కూడా మొత్తం చూశాడు. వాడికి తెలిస్తే ఊరంతా తెలిసిపోయినట్టే. ఏమయ్యా దామోదరం, ఓ మసాలా దోశ కూడా వేస్తావేమిటే? వెయ్యలేవు, కల్తీ పిండట కదా, మొత్తం విన్నాను. దామో ఏమైంది భాయ్? మొత్తం లొల్లి లేస్తూ ఉంది ఊరంతా. మీ హోటల్ సీజ్ చేశారంటున్నారు, ఏమైంది? అసలు నీ నుంచి మేము ఇది ఆశించలేదయ్యా. ఇంత పలచగా దోశలు వేస్తేనే డౌట్ వచ్చింది. నీ జిమ్మడా, ఇంత తగా ఇంత మోసమా? అమ్మా, ఏదో తప్పుడు వార్తమ్మా, నమ్మకండి. అయ్యో బాబోయ్, మీ హోటల్లో టిఫిన్స్ ఎన్ని ఫంక్షన్స్కి వాడానో మాకు బాగా తెలుసండి. అవన్నీ కూడా కల్తీ అయినా దామోదరం? ఏమయ్యా, ఇప్పటి వరకు నేను 2000 దోశలు తినుంటానయ్యా మన దామోదరం చేతుల మీదుగా. ఏ రోజు ఎటువంటి తేడా లేదు. ఇదంతా పక్క ఊరు వాడు మొదలుపెట్టిన పుకారు అయ్యి ఉంటుంది. మన దామోదరం వాళ్ళ దోశ హోటల్ బాగుపడడం చూడలేక వాళ్ళు చేసిన పని అయ్యి ఉంటుంది. ఈ హడావిడి తగ్గాలంటే మన పిండిలో కల్తీ లేదని రుజువు అవ్వాల్సిందే. అవునమ్మా, నువ్వు రాంబాబు గారికి ఫోన్ చేయాల్సిందే. సరే. దామోదరం దోశ మీకోసం ఎప్పుడు, దామోదరం దోశ, ఓ దామోదరం దోశ, క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ రంగులో